యువతకు ఉపాధి లక్ష్యంగా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో భాగంగా రాయలసీమను ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి అలాగే రక్షణ సీమగా మార్చే ఉద్దేశంతో కూడా చంద్రబాబు ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్తో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భూమి పూజ చేస్తున్నారు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ మరియు డిఫెన్స్ సిస్టమ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ ఇన్నోవేషన్ సంబంధించి అలాగే ఫ్లైట్ సెంటర్స్కి సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు ఏపీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా కూడా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నటువంటి అంశంలో భాగంగానే ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇటు కోస్తాంధ్ర కానివ్వండి, ఇటు ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు మొత్తం మీద రాయలసీమ ప్రాంతాన్ని రతలాన సీమగా మార్చి అలాగే రక్షణ సీమగా మార్చే ఉద్దేశంలో భాగంగానే ముందుకు సాగుతున్నటువంటి అంశంగా చూసుకోవచ్చు. ఇటు పెద్ద ఎత్తున కూడా డ్రోన్ సిస్టమ్స్ని సంబంధించి కూడా ప్రాజెక్టులు ఏర్పాటు చేసే విధంగా కూడా ఇటు చంద్రబాబు నాయుడు అలాగే భారత రక్షణ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తూ ఉంది. యుద్ధ విమానాల నిర్మాణ పరీక్షణ కేంద్రానికి శంకుస్థాపన నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి విచ్చేస్తున్నటువంటి పెద్దలందరికీ సాదర స్వాగతం. విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ అన్నగాని సత్యప్రసాద్ గారు, శ్రీ టీజీ భరత్ గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీమతి ఎస్ సవిత గారు, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇంకా రక్షణ శాఖకు చెందినటువంటి పెద్దలందరూ శ్రీ సంజీవ్ కుమార్ కార్యదర్శి, డాక్టర్ జి సతీష్ రెడ్డి ఆనరీ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, ఈసీఐ, హెచ్ఆర్డి, స్కిల్స్ అండ్ ఆర్టీజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యువ కిషోరం, యువ ఆశా కిరణం, మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీ బాబా కళ్యాణి, చైర్మన్ ఎండి భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అండ్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, అలాగే డాక్టర్ రాజలక్ష్మి మీనన్, డీజీ ఐరో, డిఆర్డిఓ, శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆనరబుల్ ఎమ్మెల్సీ, శ్రీ శ్రీనివాసరావు అఫిషియేటింగ్ సిఎండి ఆఫ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్, శ్రీ ఎన్ యువరాజ్ ఐఏఎస్ సెక్రటరీ ఐఎండ్సి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ మహేంద్ర నహతా మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఎఫ్సిఎల్, పెద్దలందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. మాన్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు వేదిక మీదకి విచ్చేశారు. వారికి సాదర స్వాగతం.
సార్ వందే మాత్రం ఓన్లీ ప్రోపర్ సీక్వెన్స్ అని తీసుకోండి. ఎక్కడ కూడా వందే మాత్రంలో ఫెలిసిటేషన్. ఓకే, ఫెలిసిటేషన్ అన్నప్పుడు ఫెలిసిటేషన్ అయితే మనమంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొంచెం సేపట్లో వేదిక మీదకి విచ్చేస్తారు. వారిని స్వాగతించడం కోసం సంసిద్ధంగా ఉండండి. చప్పట్లతోనూ కేరింతలతోనూ వారిని మనం స్వాగతిద్దాం. ఈరోజు ఇక్కడ మనం సగర్వంగా నిర్మించుకోబోతున్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్, దానికి సశాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా భూమి పూజ నిర్వహించి తమతో పాటుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారితో పాటుగా భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి మరికొంచెం సేపట్లో వేదిక మీదకి రానున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని స్వాగతిద్దాం చప్పట్లతో. మరికొంచెం